మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య తీర్థాల్లోని సంగమేశ్వర ఆలయం, కూసుమంచిలోని గణపేశ్వర ఆలయం, ఖమ్మం నగరంలోని మల్లేశ్వరరావు స్వామి, వేరే లక్ష్మీనరసింహస్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మహాశివరాత్రి జాతర రేపటి నుంచి 15, 16 తేదీలో జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ముస్తాబవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలోని కల్లూరు, సత్తుపల్లి, వైరా, అటు మధిర, ఇటు పాలేరు నియోజకవర్గంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా ఇప్పటికే రేపు జరిగేటువంటి శివరాత్రి వేడుకలకు మాత్రం ముస్తాబవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే పుణ్యక్షేత్రంగా భావించి ఖమ్మం రూరల్ మండలంలో తీర్థాల సంగమేశ్వర ఆలయం కావచ్చు, అదేవిధంగా ఇటు కూసుమంచి మండలంలో ఉన్నటువంటి గణపేశ్వర ఆలయంతో పాటు ఇటు ఏదైతే వైరా మండలంలోనే రామలింగేశ్వర ఆలయం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే వచ్చే భక్తులకు ప్రత్యేకంగా అంటే క్యూ లైన్లతో పాటు తీర్థ ప్రసాదాలు అందించేందుకు, అదేవిధంగా దర్శన భాగ్యాలు కలిగించేందుకు ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శైవ క్షేత్రాలన్నీ కూడా అంటే అటు ఏదైతే షామియానాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు మాత్రం ప్రధానంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను మాత్రం ఇక్కడ తహసీల్దార్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్ని అడిగే అసలు ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పటికే ఈ సంగమేశ్వర ఆలయానికి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రి సందర్భంగా మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు ఆర్డీఓ వారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని శాఖల అధికారులు ఈరోజు 14 నుంచి 18 వరకు ఇక్కడ భక్తులు వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఈ మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ సంగమేశ్వర స్వామి ఆలయంలో జరుగు కళ్యాణానికి అందరు భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. రోడ్డు సౌకర్యాలు కానీ, ఇక్కడ టెంపుల్ దగ్గర బారికేడ్స్ కానీ, దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ క్యూ లైన్లో నిలబడి మంచిగా దర్శనం చేసుకునేటందుకు అన్ని ఏర్పాట్లు చేయడం. ఇక్కడ వాళ్ళకు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని బయట వంట చేసుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు, నీళ్లు కానీ ఇంకా రకరకాల వసతులు అన్నీ కల్పించడం జరిగింది. పార్కింగ్ కానీ, లైటింగ్స్ కానీ అన్నీ మంచిగా అరేంజ్ చేసి ఈ యొక్క జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకొని పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అంటే అన్ని